హాయ్ అండి. అంబ్రెల్లా కటింగ్లో మిగిలిపోయిన క్లాత్తో స్టిచ్ చేస్తానని చెప్పాను కదా, బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ హూక్స్ చూపిస్తాను రండి. ఈ క్లాత్ మిగిలిందండి. అయితే ఇలా 4 ఫోల్డింగ్ చేసేద్దాం. బ్యాక్ హుక్స్ కాబట్టి మీకు వెనక ఇలా ఫోల్డింగ్ ఇలా ఉంచుకోండి. 4 ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ స్కేల్తో గీసేసుకుందాం. హెచ్చు తక్కువ ఏదైనా ఉంటే పోతుంది. అమ్మాయి నడుము మొత్తం లెంత్ 14 ఇంచెస్, నేను 15 పెడుతున్నాను. ఎందుకంటే 1 ఇంచెస్ ఖర్చుకు పోతుంది కాబట్టి. ఇటుపక్క కూడా 15 ఇంచెస్ చేసేసుకుందాం. ఇప్పుడు స్కేల్తో గీసేసుకుందాం. ఇప్పుడైతే షోల్డర్ మార్కింగ్ చేద్దాం. నేనైతే 6 పెడుతున్నాను. ఈ కింద సంక డౌన్ ఏమో 6.5 పెడుతున్నాను. టెస్ట్ భాగం ఏమో 8 పడుతున్నాను. ఖర్చుకి 2 ఇంచెస్. ఇప్పుడు స్కేల్తో మార్కింగ్ చేద్దాం. సంక రౌండ్ చేయడానికి ఇంచె పావు చేస్తున్నాను. ఇక్కడ 6 ఇంచులు ఎట్టాం కదా, 6.5 ఎట్టాం కదా, 3.5కి అయితే మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా రౌండ్ చేసేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ నెక్ కట్ లెంత్ చేసుకుందాం. చూడండి, షోల్డర్కి అయితే 2.5 ఉంచాను. ఇక్కడ 3.5 ఉంటుంది, పర్లేదు. స్టిచ్చింగ్ కిట్ హాఫ్ వెళ్ళిపోయినా 3 ఇంచెస్ ఉంటుంది. ఇప్పుడు నడుము భాగం, అమ్మాయి నడుము అయితే 28 అండి, అందుకే 7 పెడుతున్నాను. డాట్ కోసం 1 ఇంచెస్, ఖర్చు 2 ఇంచెస్. మొత్తం ఇప్పుడు స్కేల్తో గీసేసుకుందాం. ఇప్పుడు టోటల్ లెంత్ ఎంత ఉందో చూసుకొని దాంట్లో సగం చేసుకుందాం. 10 ఇంచెస్ వచ్చింది కదా, దాంట్లో సగం 5 నుంచి మార్కింగ్ చేసుకొని, ఇక్కడ బ్లౌజ్ కాబట్టి ఇది ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ మీకు ఇలా చేసుకొని లోతుగా కట్ చేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ షోల్డర్ జారకుండా ఉండడానికి. ఇప్పుడు క్రాస్గా కలిపేయాలి. ఇప్పుడు నెక్ రౌండ్ చేద్దాం రండి. నెక్ అయితే 5 ఇంచులు చేస్తున్నాను. ఇక్కడ 2.5 పెడుతున్నాను. ఇది స్కేల్తో గీసేసి ఇందులోనే ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చండి. ఆ అమ్మాయికి అయితే నేను రౌండే చేస్తున్నాను. ఏ డిజైన్ అయినా చేసుకోవచ్చు, నేను రౌండే పెడుతున్నాను. ఆ అమ్మాయిది చిన్న సైజు కాబట్టి నేను డాట్ పెట్టేస్తున్నాను అండి, లేకపోతే ప్రిన్స్ కట్ చేసుకోవచ్చు, అది ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే కట్ చేసుకుందాం. కట్ చేసే ముందు ఇప్పుడైతే చూసేద్దాం, ఫ్రంట్ లోత్ చూసేద్దాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసి ఫ్రంట్ భాగం లోత్ తీసుకుందాం. ముందు ఫ్రంట్ భాగం కట్ చేయకుండా బ్యాక్ది కట్ చేసుకుందాం. ఇప్పుడైతే కట్ చేసుకుందాం.
ఇప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ తీసేసి ఇప్పుడు కట్ చేద్దాం. ఫస్ట్ లోతు కట్ చేసుకొని ఫ్రంట్ అండ్ రాసేసుకుందాం కన్ఫ్యూజ్ లేకుండా. ఇదైతే రౌండే కాబట్టి రౌండే కట్ చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. అండ్ సాల్వ్ 2.5 అదే నెక్ పార్ట్ 2.5 ఉంచాం కదా, అదే 2.5 పెట్టి, ఇది బ్లౌజ్ కాబట్టి డీప్ ఎంతైనా పర్లేదండి, నేనైతే 9.5 పెడుతున్నాను. ఇక్కడ మళ్ళీ 2.5 పెడుతున్నాను. కొంచెం రౌండ్ కావాలంటే 3 కూడా పెట్టవచ్చు, నేను పావుతొక్క 3 పెడతాను. ఇప్పుడు స్కేల్తో గీసేసుకొని రౌండ్ గీసేద్దాం. ఈ అమ్మాయికి రౌండే ఇష్టం అనుకుంటా, రౌండే అడుగుతూ ఉంటుంది ఎప్పుడు నాకు. అదేంటో నాకే అర్థం అవుతుంది. రౌండ్ 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 రౌండ్గా కట్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్కి వెళ్ళిపోదాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, వచ్చేస్తాయి కూడాను. అంబ్రెల్లా కటింగ్ అంటే ఫుల్ అంబ్రెల్లా కొట్టి కింద వరకు కాకుండా యాంకిల్ లెంత్ కుట్టాను కాబట్టి ఈ క్లాత్ మిగిలింది. ఈ మిగిలిపోయిన క్లాత్తో ఇలా బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు, దేనికైనా పనికి వస్తుంది. ఏ సారీ మీద, బ్లాక్ సారీ మీద కానీ మెరూన్ సారీ మీద కట్టుకుంటే బాగుంటుంది. ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ పెట్టేసుకుందాం. ఖర్చు ఎక్కువ, అదే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ పెట్టాలండి, ఎందుకంటే ఇది కొంచెం మళ్ళీ సాగుతుంది. ఎక్కువ పెట్టినా కొంచెం పర్వాలేదు, ఇది కొంచెం ఈ క్లాత్ సాగుతూ ఉంటుంది. ఇప్పుడు రెండు వచ్చేసాయి చూడండి, ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేసాయి. ఇది తర్వాత కట్ చేసుకుందామండి, స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇది ఇప్పుడు హ్యాండ్స్, ఇప్పుడు 10 ఇంచెస్ ఇక్కడ వరకు అండి, మోచేయి వరకు హ్యాండ్స్ కటింగ్. ఇప్పుడు 10 ఇంచెస్ ఉంచుతున్నాను, దానికి 1 ఇంచ్ 11 ఇంచెస్ అన్నమాట. నేను ఇక్కడ బ్లూ క్లాత్తో బ్లూ దాంతో చేస్తున్నాను, మీరైతే చేసుకోకండి, మచ్చలు పోవు. హ్యాండ్స్ లూజ్ అయితే 5 ఉంచుతున్నాను. 2 ఇంచెస్ ఖర్చుకి కోసం 3 ఇంచెస్ చూస్తున్నాను, ఇంకా 7 ఇంచెస్ ఉంచుతున్నాను. 2 ఇంచెస్ ఇక్కడికి ఖర్చు. ఇప్పుడు స్కేల్తో ఇది గీసేసుకొని ఇక్కడికైతే 1 ఇంచెస్ పెడుతున్నాను.
ఇక్కడ నుంచి ఇలాగా వెళ్ళిపోవాలి. మీకు కనపడదు అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం లైట్గా చేస్తున్నాను. బ్లూ కదా, మళ్ళీ కలర్ నా దగ్గర ఏ మార్గం లేదు, అందుకే ఇలా కట్ చేసేద్దాం. ఇది ఎలాగుందో అలా కట్ చేసుకోండి. నా కత్తి ఒకటి పని చేయట్లేదు. ఇక్కడ మధ్యలో ముందు టక్ వేసేయండి, అప్పుడు మీకు గుర్తుంటాయి. టక్ కన్నా ముందు మార్కింగ్తో చేసేయండి, లేకపోతే అస్సలు టక్ ఇచ్చినా కనపడదు అనమాట. ఇక్కడ అయిపోయింది హ్యాండ్స్ కటింగ్. ఇవ్వండి, ఇది ముడుచుకుపోతుంది క్లాత్, పర్వాలేదు, కానీ కుట్టుకుని వేసుకున్నాక చాలా బాగుంటుంది అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది పదండి స్టిచ్ చేద్దాం అన్నాను కదా, వచ్చేయండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేద్దాం. ఇక్కడ కొంచెం సౌండ్ వస్తుంది, ఏమనుకోకుండా కొంచెం చూడండి, వాయిస్లో కొంచెం అలాగే వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇది చూడండి, ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో ఫస్ట్ చూడండి. తీసుంటే సేఫ్టీ అన్నమాట. ఎలా కుట్టామో అలాగ ఉంటుంది, లేకపోతే జరిగిపోద్ది. ఇప్పుడు స్టిచ్ చేద్దాం, వచ్చేయండి. ఇక్కడ నుంచి ఒక పాదం వరుసగా స్టిచ్ చేద్దాం. ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకుందాం. కట్ చేసాక పిన్స్ అన్నీ తీసేసి మళ్ళీ ఇంకొకటి కుట్టేద్దాం, అప్పుడు రౌండ్ తిరుగుతుంది అన్నమాట. ఇలా ఉంది కదా, ఇలా స్టిచ్ చేద్దాం, అప్పుడు రౌండ్ బాగా తిరుగుతుంది. కుట్టు దీని మీద పడకుండా ఓన్లీ క్లాత్ మీద పడేలా చూసుకోండి. ఇప్పుడు ఈజీగా తిరిగిపోద్ది. ఇప్పుడు పైన ఒక కుట్టు, పైన ఈ చుట్టూరు కుట్టేసి చూపిస్తాను మీకు. ఇలా కుట్టేసుకోండి. ఇవన్నీ స్టిచ్ చేసుకుంటే చూపిస్తాను, ఆగండి. స్టిచ్ చేశాక చూపిస్తాను. స్టిచ్ చేశాక ఎగస్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసుకోండి, సరేనా? స్టిచ్ అయ్యి చూపిస్తాను, చూడండి. ఇలా స్టిచ్ చేస్తాను మొత్తం. ఇప్పుడైతే టోట వేసుకుందాం. ఇలా షోల్డర్కి చూసుకుని షోల్డర్ మధ్యన ఇలా వచ్చేలాగా చూసుకోండి. మనం ఇందాక 1 ఇంచ్ ఉంచుకున్నాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇటు పక్క ఒక 1/2 ఇంచ్. 1/2 ఇంచ్ నుంచి నేనైతే పొడుగు 4 ఇంచెస్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ కాబట్టి 4 ఇంచెస్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ చేసుకొని క్రాస్గా తీసుకుని వెళ్ళిపోవడమే. ఇంచున్నర బెడపులో స్ట్రైట్ ఉండే క్లాత్ తీసుకోండి, నడుముకి, దీన్ని నడుము దగ్గర వేసుకుందాం. పైన కుట్టేసుకుందాం.
ఇలా కుట్టేసాం కదా, ఇలా ఫోల్డ్ చేసుకుందాం. ఇది కుట్టు కనబడుతుంది కదా, దీనికి హాఫ్ ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. మీ ఇష్టం ఎంత ఉంచుకున్నా ప్రాబ్లం లేదు. ఇక్కడ నేనైతే చిన్నదే ఉంచుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, 2 ఫోల్డింగ్ చేయాలి, ఇలా స్టిచ్ చేసుకోవడం. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ సేమ్, బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ బ్యాక్ సైడ్ కటింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇది ఎలాగుందో సేమ్ అలా చేసేయండి, ఇది ఒకటే వేయకుండా చూడండి సరేనా. సేమ్ అయితే బ్యాక్ పార్ట్ వేసేయండి. చెప్పాను కదా, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఒకలా స్టిచ్ చేశాక కట్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా మధ్యలో చేసుకొని కొంచెం సౌండ్ వస్తూ ఉంటుంది, ఏమనుకోకుండా వీడియో చూడండి. ఈ పక్కన కాకి అరుస్తూనే ఉన్నది. ఇలా ఉంది కదా, ఇలా మధ్యలో కట్ చేసుకోవడమే. ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. బ్యాక్ హుక్స్ అయితే ఫ్రంట్ హుక్స్ కన్నా బ్యాక్ హుక్స్ చాలా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్. కాజా పట్టి హుక్స్ పట్టికి ఎంత కట్ చేయాలో చూపిస్తాను. హుక్స్ పట్టికి అయితే 2 ఇంచెస్ ఉంచుకోండి, సరిపోతుంది. కట్ చేసుకోండి. ఇప్పుడైతే కాజా పట్టికి 3 ఇంచెస్ ఉంచేసుకుంటే అయిపోతుంది. మీరు ఎటుపక్క ఉక్స్ పట్టి ఎటుపక్క కాజా పట్టి చేస్తారో చూసుకోండి. నేనైతే ఇటు ఉక్స్ పట్టి ఇటైతే కాజా పట్టి చేస్తున్నాను. ఫస్ట్ ఉక్స్ పట్టి కొడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఇలా చేసుకోవాలి. ఇదిగోండి, ఇది పైనుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు, 1/2 ఇంచు ఒక పాదం పక్కన ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. 1/2 ఇంచు ఉంచారంటే ఇంకా ఎక్కువ ఇది అయిపోతుంది. ఒక 1/2 ఇంచు ఇలాగ ఉంచి ఒక పాదం వరుసన కుట్టేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసుకోండి ఒక 1/2 ఇంచు ఇలా ఉంచేలాగా, ఎందుకంటే కింద ఫోల్డ్ చేయాలి కదా అందుకోసం. ఎందుకంటే మనం నెక్ ఆల్రెడీ కుట్టేసుకున్నాము. పాదం ఎత్తేసి ఇలా కిందకు తోసేయండి. ఇక్కడ చివర్లో వచ్చినప్పుడు రఫ్ చేసుకోండి. ఇలా ఫస్ట్ ఫోల్డింగ్ ఇలా చేసేసి సెకండ్ ఫోల్డింగ్ ఇలా చేసుకోవచ్చు. ఇది అయింది కదా, ఇప్పుడు కాజా పట్టు చేద్దాం. కాజా పట్టుకి అయితే నేను మెయిన్ క్లాత్ వేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం ఇదిగోండి, దాని సమానంగా క్లాత్, ఇది ఆల్రెడీ క్లాత్ బోల్డ్ మిగిలిపోయాయి కాబట్టి దానికి తగ్గ క్లాత్ తీసుకుంటున్నాను. ఈ క్లాత్ కూడా జాగ్రత్తగా కుట్టుకోవాలండి, ముసుకుపోతుంది బాగా. సమానం ఇలా తీసుకోవాలి, ఓకేనా? తీసుకుని చూపిస్తాను అండి. హుక్స్ పార్ట్కి ఇలా పైనుంచి చేసాం కదా, కాజా పట్టి కింద నుంచి వెళ్దాము. ఇలా కింద నుంచి ఇలా ఒరిజినల్ పీస్ పెడతానన్నాను కదా, ఇదిగోండి ఒరిజినల్ పెట్టు ఇలా పాదం ఎత్తేసి లోపలికి క్లాత్ ఇలా చేసేది. ఇది ఎక్కువ ఉందండి, అందుకే కొంచెం కట్ చేస్తున్నాను.
ఇలా కింద ఫోల్డ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇలా వచ్చేసింది. ఇప్పుడు సేమ్ టు సేమ్ అండి, ఇందాక ఇచ్చేసాం కదా ఒక ఫోల్డింగ్ ఇక్కడికి, ఇప్పుడు ఇంకో ఫోల్డింగ్ ఇలా గట్టిగా లాగండి, ఈ క్లాత్కి వస్తుంది. ఇలా చేసుకోండి. ఇప్పుడు ఈ పాదంలోనే ఇక్కడ ఒక కుట్టేసుకొని వెళ్ళిపోదాం. ఫస్ట్ రఫ్ చేసుకోండి. ఫస్ట్ పాదం వరుసగా ఒక చిన్న కుట్టేద్దాం. మళ్ళీ ఇటు పక్క కనపడుతుందా? ఇక్కడ కుట్టేసుకుందాం. ఇక్కడ లైన్లోనే కాజా పట్టు వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఎగస్ట్ వచ్చింది కదా, కట్ చేసుకుందాం. కట్ చేసి అదొకటి ఇది క్లాత్ పెడతాం రండి. ఇది ఇంచనరండి, అడుగు బెల్ట్ పెడదాం రండి దీనికి. ఇది ఇంచనర క్లాత్ అండి, స్ట్రైట్గా తీసుకోండి. ఫస్ట్ అయితే ఇలా స్టిచ్ చేద్దాం రండి. సేమ్ ఫ్రంట్ ఎలా స్టిచ్ చేస్తున్నామో ఇది కూడా అలాగేనండి. ఫస్ట్ స్టిచ్ చేస్తాం కదా, కట్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటే అయిపోతుంది. కొంచెం టైట్గా ఫోల్డ్ చేస్తే అవుతుంది. ఇక్కడ రఫ్ చేయండి. పైన ఒక కుట్టేసుకోండి. నేను ఎక్కడ కుట్టేస్తున్నాను చూస్తున్నారు కదా, లైనింగ్ క్లాత్ మీదే వేస్తున్నానండి. ఒరిజినల్ క్లాత్ మీద కాకుండా లైనింగ్ క్లాత్ మీద. ఇప్పుడు బాగా తిరుగుతుంది అన్నమాట. ఇందాక ఎలా చేశారో అలాగే చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా? ఇలా స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ ఫోల్డింగ్, తర్వాత మనం కుట్టే ఫోల్డింగ్ ఆపోజిట్లో పడిపోతాయండి అలాగా. ఇప్పుడు కుట్టేసుకోండి. ఇంకో పార్ట్ ఉంది కదా, సేమ్ అలాగే స్టిచ్ చేసుకోండి. వీడియోలో చూపించట్లేదు, లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఇచ్చేసి చూపిస్తాం. ఇప్పుడైతే షోల్డర్ జాయింట్ చేద్దామండి. ఇదిగోండి, ఫస్ట్ ఒరిజినల్ ఇలా పెట్టుకోండి. ఇది కూడా ఒరిజినల్ పెట్టుకోండి. ఒరిజినల్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవడమే. ఇక్కడ ఒక ½ ఇంచి పెట్టి స్టిచ్చింగ్ చేసుకోండి. ఇంకో స్టిచ్చింగ్ వేసేయండి, డబుల్ స్టిచ్చింగ్. ఇటుపక్క కూడా సేమ్ టు సేమ్. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేద్దాం. జాయింట్ చేసే ముందు లోత్ కట్ చేసుకుందాం.
నేను కటింగ్ వీడియోలో ఆల్రెడీ చూపించాను. ఇక్కడ 1 ఇంచ్ చేసి మనం ఎలాగో ఖర్చుకి 2 ఇంచెస్ ఉంచాం కదా, 2 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసి ఇక్కడ 30 పెట్టుకోండి. మీరు పాతకు 1 ఇంచుకి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసాం కదా, ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకి వెళ్ళాలి. ఇది మీకు కనపడుతుందో లేదో తెలియదు, కానీ ఇంకో వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ఇలాగ 2 ఇంచెస్ మనం మార్కింగ్ చేసినగా చేసుకొని కట్ చేసుకోవడమే. ఇలా లైన్ ఒక గీత తీసేయండి. లేకపోతే దీన్ని ఇలాంటి క్లాత్కి అర్థం అవ్వదు కాబట్టి వెంటనే మనం పెట్టి ఫినిష్ పెట్టేసుకుంటే బెటర్. ఇది ఫ్రంట్ భాగం కాబట్టి ఫ్రంట్ భాగం వచ్చేలా చూసుకుందాం. ఇది ఇటు సైడ్ వెళ్తుంది, ఇదేమో ఇటు సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఫినిష్ పెట్టేసుకోవచ్చు. ఫ్రంట్ చూసుకోండి. ఇది ఫ్రంట్ వస్తుంది కాబట్టి ఇలా ఫ్రంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ చేద్దాం. ఈ షోల్డర్ జాయిన్ చేసేది బ్యాక్ సైడ్ పెట్టేసుకోండి. ఇది స్టిచ్ చేద్దాం. ఎక్కువ లాగితే కనుక సాగిపోతుందండి. ఇది ఒకసారి జాగ్రత్తగా లాగకుండా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా డబుల్ స్టిచ్చింగ్ తోటే వచ్చేయండి. బ్యాక్ ఇలా కుట్టేసి కుట్టు కనబడుతుంది కదా, ఆ కుట్టు మీద కుట్టేసుకోండి. బ్యాక్ చూస్తూ ఉండండి, లేకపోతే మళ్ళీ కుట్టు పడుతుంది. ఇక్కడికి వచ్చాం కదా, హ్యాండ్స్ వేయండి. సేమ్ మళ్ళీ లాగొద్దండి, లాగితే మళ్ళీ ఎక్కువ లాగి ఈ క్లాత్ బాగా సాగిపోతుంది. ఇక్కడ కూడా డబుల్ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇలా డబుల్ స్టిచ్చింగ్ చేసి అటు సైడ్ కూడా హ్యాండ్స్ అలాగే చేసుకోండి, సరేనా? అది ఎక్కువ చూపించట్లేదు, క్లాత్ లెంత్ అయిపోతుంది. హ్యాండ్స్ కిందన ఫోల్డింగ్ చేద్దాం. దీనికి ఎలాగో అంచు వచ్చింది కాబట్టి నేను ఒక ఫోల్డింగే చేస్తున్నాను. మీకు అంచు రాకపోతే ఇలాగ 2 ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగ. కానీ దీనికి అంచు వచ్చింది, అందుకోసం నేను ఒక ఫోల్డింగే చేస్తున్నాను. బాగుంటుంది ఇలాగ. స్టిచ్ చేసుకోండి, సరేనా? జాయింట్ చేసేద్దామండి. ఇంకా సైడ్ జాయింట్ చేస్తే అయిపోయినట్టే బ్లౌజ్ మనకి. ఇప్పుడు ముందు ఎలా లెంత్ అదే సైజు చూపించాను కదా, అలా సైజ్ చేసుకోవడమే. ఇది ఉంది 16 ఇంచులు.
16 ఇంచులు అంటే 32 చెప్పాను కదా, 32. ఇదిగోండి ఇక్కడ 28 చెప్పాను కదా, 28. ఇంకా హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 4.5. ఇంకా ఎందుకంటే 2 ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి మనం కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాం. ఇక్కడ దాని పక్కన ఇంకో కుట్టు వేసుకోండి. ఇక్కడ 4.5 పెట్టుకొని ఇలా ఉంది కదా, మీకు లైట్గా కనపడుతుందండి ఎందుకంటే వైట్ కదా, బ్లూ కలర్ పెడుతున్నాను. ఇది చేసి సైడ్ ఎగస్ట్రా ఎక్కువ ఉంది కదా, మనం తక్కువలో కట్ చేసుకుందాం, లేకపోతే సంఖ కింద ఎక్కువ కట్టింగ్ అంతా అనిపిస్తుంది ఆనేసినట్టు. ఎక్కువ ఉంచకుండా 1.5 ఇంచ్ అలాగ ఉంచేలాగా ఉంచుకొని కట్ చేసుకోవాలి. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది, బాగుంది కదా, బాగా వచ్చింది బ్లౌజ్ అయితే. ఇవ్వండి, బ్యాక్ తాడు చేసుకోవచ్చు లేకపోతే లేదు. బ్లౌజ్ అయితే బాగా వచ్చింది. ఒకవేళ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. బాగుంది కదా బ్లౌజ్. ఇవ్వండి.